నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి ఆదివారం సంత అనే అంకానికి స్వాగతం. ఎంతైనా మన ఊళ్ళో దొరికే కూరల రుచి ఇక్కడ వాటికి ఉండదు. టమాటాలు పులుపు ఉండవు, వంకాయ సెగ తగిలితే ముద్ద ముద్ద, బంగాళదుంపలేమో తీపి. మరి ఇక్కడ నేల ఎలా ఉంటుందేమో, లేక బహుశా హైబ్రిడ్ విత్తనాలు అవడం వల్లనేమో అని ఏదేదో ప్రకాశంగా అనుకుంటూ మా హైదరాబాదుని తలుచుకుంటున్నాను. శనివారం పొద్దున్నే టిఫిన్లు అయ్యాక అక్కడున్న 4 బర్నర్ల స్టవ్ని ఏదో స్ప్రే కొట్టి తళతళా మెరిసేలా తుడుస్తున్న మా అమ్మాయి విననే విన్నదా మాట. నువ్వు హైదరాబాదులో కూర్చుని అక్కడ కూరలకు కూడా ఇలాగే మార్కులేసేదానివి. హైదరాబాద్ కూరలు ఏం బాగుండవు, అవనిగడ్డ బెండకాయలు అమృతమని, అరటికాయలు లక్కల్లాగుంటాయి. నేను ఇక్కడికి వచ్చాక నీకు హైదరాబాద్ కూరలు బాగుంటాయనిపిస్తుంది. మరి అమెరికా కూరలు బాగున్నాయి అనిపించాలంటే నిన్ను ఏ దేశం పంపాలి? అయినా రోజు తినే తిండి కోసం అంత వెంపర్లాటం ఎందుకు అంది. ఒకళ్ళు చేసే పనులు ఇంకొకళ్ళకి అలాగే కనిపిస్తాయిలే. నేను ఊరికే తలుచుకుంటున్నా. మరి రెక్కలు ఊడేలాగా నువ్వు చేస్తున్న పని ఏమిటి? నేను పక్క వంట చేస్తుంటే నువ్వు ఇంకో పక్క నుంచి గట్టు తుడుస్తూ ఉంటావు. అయినా ఇప్పుడు ఆ స్టవ్ని అలా మెరిపించటం అంత అవసరమా? ఎలాగూ కాసేపట్లో నేను వంట చేస్తా కదా, ఏదో ఒకటి పొంగకుండా పొరలకుండా ఉంటుందా? మళ్ళీ అప్పుడు నీకు ఇంత పని తప్పదు కదా అన్నాను. ఏమో, నాకు అలా జిడ్డు జిడ్డుగా ఉంటే తోచదు. అయినా నీకెందుకు బాధ, నాకు ఓపిక బాగానే ఉందిలే అంటూ వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చి, అమ్మా నీకొక మంచి వార్త. మా ఊళ్ళో ప్రతి ఆదివారం సండే మార్కెట్ నడుస్తుంది. నీలాంటి వాళ్ళకి బాగా టైంపాస్ అవుతుంది. బాబు తీసుకెడతాడు, వెళ్ళు. పొద్దున్న 7 నుంచి 9 వరకు ఉంటుంది. అది కానీ నువ్వు చూస్తే అప్పుడు ఇండియా అమెరికా దేశాలలో సంతలు, తులనాత్మక పరిశీలన అనే అంశం మీద రీసెర్చ్ చెయ్యొచ్చు అంది. చాలా థ్యాంక్స్, సబ్జెక్టు చాలా బాగుంది. నువ్వెవరైనా స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తే నేను గైడ్ చేస్తా. స్వయంగా రీసెర్చ్ చేసేందుకు నాకు ఓపిక లేదు అంటూ దాని ప్రపోజల్ని అంగీకరించాను. సంత అంటే నాకు మా అవనిగడ్డ జ్ఞాపకం వస్తుంది. మా పెళ్ళైన కొత్తల్లో కొన్ని రోజులు మా అత్తగారింట్లో ఉన్నాను. అక్కడ వారానికోసారి బుధవారం జరిగే సంతలో మాత్రమే రకరకాల కూరలు దొరికేవి. ఏదో కారణంతో ఆ రోజు వెళ్ళడం కుదరకపోతే ఇంకా వారం రోజులు ఒకటే మెను. అయినా మా వాళ్ళు పెద్దగా ఆ కూరల మీద ఆధారపడేవాళ్ళు కాదు. మా ఇల్లు సుమారు ఎకరం నేల మధ్యలో ఉండేది. ఇంటి చుట్టూ ఒక 50 కొబ్బరి చెట్లు, 2 మామిడి చెట్లు, పెరట్లో బావి పక్కన కదళివనం. ఇంక పెరట్లో ఎక్కడ చూసినా పెరుగు తోటకూర పార్కు అన్నట్లు పెద్ద నిమ్మ చెట్టు కూడా ఉండేది. నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏమిటంటే మా అత్తగారుల ఓపిక. ఏ పనికి విసుగు విరామం ఉండేవి కావు. మా అత్తగారుల తల్లిగారు సుమారు 80 ఏళ్ల ఆవిడ పొద్దున్నే మడికట్టుకుని భగభగలాడే పొయ్యిల ముందు కూర్చుని యజ్ఞానికి కూర్చున్న ఋత్విక్కుల్లా ఉండేవారు. ఇంకా మా ముగ్గురు అత్తగారులు ఆవిడికి అందించడం, అమర్చడం. ఏదో ఒక అరటి చెట్టుకి ఒక గెల వేళ్లాడుతూ ఉండేది. రోజుకో 8 కాయలు చొప్పున కోసుకొచ్చి 3 కాయలు తమ కోసం ఆవపెట్టి ఉండేవారు. 3 కాయలు పప్పుతో కలిపి పొడి కూర చేసేవారు. ఇంకా మిగిలిన ఆ 2 కాయలు నా కోసం వేయించేవారు. ఆ గెల పని అయిపోయాక 4 రోజులు అరటి దూట పని పట్టేవారు. అంతకుముందే అరటి పువ్వు పని అయిపోయేది. మామిడికాయలు అందరికీ కందిపప్పులో, అది వేడి చేస్తుందనుకునే వాళ్ళకి పెసరపప్పులో వేసేవారు. 2 తోటకూర చెట్లు పీక్కొచ్చి ఆకులతో పులుసు కూర, కాడలతో
పాలు బెల్లం వేసిన కూర, నాలిక్కి రాసుకోవడానికి కొబ్బరి పచ్చడి. 11 అయ్యేసరికి ఇంత వంట పూర్తి చేసి మడివాళ్ల భోజనాలు చేసి బయటపడేవాళ్ళు. రోజు ఇవే కూరలు ఇన్ని రకాలుగాను వండేవారు. ఒక్కరోజు కూడా విసుక్కోగా నేను ఎరగను. ఇంక సాయంత్రం ఎవ్వరూ పొయ్యి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరో ఒకరు కుంపటి మీద అప్పడాలు కాల్చి చారు పెట్టి అత్తెసరు పడేసేవారు. ఇలాంటి పెద్దవాళ్ల మధ్య మసిలానేమో ఎవరైనా వంట చేసుకోవడానికి బద్ధకిస్తే నాకు విచిత్రంగా తోస్తుంది. నాకు మళ్ళీనే మా అల్లుడు కూడా ఏ పనైనా ఘనంగా చేయడం అలవాటు. మా ఇద్దరి అభిరుచులు చాలా మట్టుకి కలుస్తాయి. ఇద్దరికీ కూడా షాపింగ్ అంటే వజ్రాలు రత్నాలు కాచుమండి, పళ్ళు కూరలు పూలు లాంటి వాటిని చాలా చాలా కొని తెచ్చి నేల మీద గుమ్మరించి ఆనందించటం చాలా ఇష్టం. హైదరాబాదులో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను డిప్రెషన్ లాంటి దాంట్లోకి పోయే ప్రమాదం ఉందని గ్రహించినప్పుడు 2-3 పెద్ద గోను సంచీలు తీసుకుని మార్కెట్కి వెళ్తాను. అక్కడ ఒక అరగంట సేపు షాపులన్నీ తిరిగి ఏ కొట్లో ఏవి నదరగా కనిపిస్తున్నాయో చూస్తున్నప్పుడు గంపలు ఉచ్చుకుని సాయం చేస్తామంటూ వెంటపడే పిల్లలు మనలాంటి వాళ్ళని వదలరు. ఆ పిల్లల పర్యవేక్షణలో రకానికి 2 కిలోల చొప్పున ఓ 10 రకాల కూరలు, 5-6 సొరకాయలు, బస్తాడు గోంగూర, ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ, బోల్డు మద్రాసు ఉల్లిపాయలు, ఒక సమారాధనకి సరిపడా కొంతెచ్చి స్థిమిత పడతాను. అదే మనం మనసు బాగోలేదని చెప్పి ఏ తనిష్కో నల్లీస్కో షాపింగ్కి వెళ్ళామనుకో కొంప గుండం అయిపోతుంది. నా దృష్టిలో షాపింగ్ అంటే కూరల షాపింగే. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నాం కాబట్టి డబ్బు విలువేమిటో నాకు బాగానే తెలుసు. నేను తాజా కూరలు ఎంత సెలెక్ట్ చేసి తెచ్చినా మా పనిపిల్ల దానికి ఇష్టమైనవే ముందు వండుతుంది. కూరలు తెచ్చిన రోజున సాయంత్రం చామగడ్డల బూరెల వేపుడు, మర్నాడు పొద్దున్న ఆలుగడ్డ ఉల్లికారం, సాయంత్రం అరటికాయ వేపుడు, ఇలాగన్నమాట. పచ్చికూరలు ఒడిలిపోతున్నాయమ్మా, దుంపకూరలు తర్వాత చేసుకోవచ్చు కదా అని మా అత్తగారు అడిగితే అమ్మ గివే చేయమన్నది అని నా మీద చెప్తుంది. ఒకవేళ నేను అడిగితే బాబు గిట్లనే చేయమన్నాడు అని మా వాడి పేరు చెప్తుంది. ఇవి మా ఇంట్లో మాకున్న అధికారాలు. ఏదో అలా జరిగిపోతుంది. ఎవరి మీద ఆధారపడితే వాళ్ళకే కదా సర్వాధికారాలును. ఇక మళ్ళీ అమెరికాకు వస్తే 7 గంటలకే మార్కెట్ ప్రారంభం అవుతుందని మా అమ్మాయి ముందే చెప్పింది కాబట్టి పొద్దున్నే స్నానం చేసి బయటికి వెళ్ళేలాగా తయారయ్యి కిందకొచ్చాను. మా పిల్ల నాకన్నా ముందే లేచి వంటింట్లో బోలెడు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేస్తోంది. పక్కనే పొయ్యి మీద పెద్ద గిన్నెడు నీళ్లు కళపెళ్ళాడుతున్నాయి. ఇడ్లీ వేస్తున్నావా శైలు? పచ్చడి చేస్తున్నావు? అన్ని కాయలు కారం ఎక్కువ అవుతుందేమోనమ్మా అన్నాను. పచ్చడి కాదు ఇడ్లీలు కాదు, నా తలకాయ, ఇదంతా ఉడతల కోసం అంది. అబ్బో, ఇక్కడ ఉడతలకి పచ్చిమిరపకాయలంటే అంత ఇష్టమా అని అడిగాను. అమ్మా, పొద్దున్నే నా బుర్ర తినకో. నీకు 4 రోజుల నాడు చూపించానా? నువ్వు వచ్చినప్పుడు కొన్న గింజలు చల్లితే ఎంత బాగా పాలకూర వచ్చిందో. ఈ ఆదివారం కోసుకోవచ్చు అనుకున్నాను. నిన్న సాయంత్రం చూస్తే ఏముంది, 2 ఉడతముండలు వచ్చి అన్నీ తినేసాయి. అక్కడికి కడుపు నిండిపోయినట్లుంది. మిగతా వాటి జోలికి రాలేదు. ఇప్పుడు ఈ పెప్పర్ స్ప్రే అన్ని మడుల మీద చల్లుతాను, తింటే కారం పుట్టి పారిపోతాయి అని తన పనిలో తను పడిపోయింది. ఇంకా అధిక ప్రసంగం చేస్తే నాకు కూడా ఆ స్ప్రే కొడుతుందేమోనని భయం వేసి మడిని చెక్ చేయడానికి పెరట్లోకి వెళ్ళాను. పెరట్లో అప్పుడప్పుడు ఆ ఉడతలు కనిపిస్తూనే ఉంటాయి. అవి మన ఉడతల్లాగా బుజ్జిగా ముద్దుగా ఉండవు, పెద్ద పెద్ద ముంగిసల్లాగా ఉంటాయి. ఎంతైనా మన ఉడతలు రాముల వారి దీవెనలు అందుకున్న ఉడతలు కదా. అక్కడ పెరట్లో నాకు మన దేశంలో ఎప్పుడూ కనపడని ఒక గొప్ప దృశ్యం కనపడింది. చేతుల్లో పలుగులు పారలు పట్టుకుని అక్కడ 4 ఇళ్ల తాలూకు మగవాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. 4 ఇళ్ల పెరళ్ళు కలుస్తాయి ఒకచోట.
దేశాల సరిహద్దులు కలిసినట్టు. మా పక్కింటాయన ఏదో బ్యాంకుకి వైస్ ప్రెసిడెంటు, వాళ్ళ ఇంటి వెనకాయన పెద్ద సర్జను, మా ఇంటి వెనకాయనకి కార్ల షోరూమ్ ఉంది. సరే, మా అల్లుడు బాల్టిమోర్ మెట్రోలో ఇంజనీరు. వీళ్ళందరూ వాళ్ళ భార్యల ఆదేశం మేరకు గార్డెన్లో పని చేయాలి. వాళ్ళు చూస్తున్నప్పుడల్లా కష్టపడుతున్నట్లుగా నటిస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి కోసం లోకాభిరామాయణం చెప్పుకుంటారన్నమాట. వీళ్ళందరికీ అంత ఆసక్తి కలిగించిన విషయం ఏమిటా అని వాకప్ చేస్తే తర్వాత తెలిసింది. 2 వీధుల అవతల మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన బోలెడు కంకర పోసారట. అది దేనికై ఉంటుందా అని వీళ్ళ చర్చ. మార్కెట్ టైం అయిపోతోంది, త్వరగా రా బాబు అని వాళ్ళ ఆవిడ పిలుపు విని అతను లోపలికి వచ్చి తయారయ్యి కారు బయటికి తీశాడు. మేమిద్దరం బయలుదేరి ఆ మార్కెట్ కోసం చాలా దూరమే వెళ్ళాం. అది ఉన్న ఏరియాని డౌన్ టౌన్ అంటారట. ఆ దేశంలో అన్ని నగరాల్లోనూ డౌన్ టౌన్లు ఉంటాయి. అక్కడ అనేక రకాల వ్యాపారాలు, వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పెద్ద కోటీశ్వర్లు, అతి పేదరికంలో ఉన్న వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఎక్కువగా కనపడరు. కారణం అయితే నాకు తెలియదు. అక్కడ మన మూసాపేట ఫ్లైఓవర్ లాంటి దాని కింద సంత అచ్చం మన ఊళ్ళో లాగానే. నాకైతే దాన్ని చూస్తూనే కడుపు నిండిపోయింది. ఆ సంతలోకి ప్రవేశిస్తూనే ముందుగా ఒక పక్క కొన్ని టేబుల్స్, కుర్చీలు కనిపించాయి. అక్కడ ఆ దేశపు సీనియర్ సిటిజన్స్ అంటే బాగా వయసు మళ్ళిన ఆడవాళ్ళు కూర్చుని తమ ఇళ్లల్లో తయారు చేసుకున్న జాములు, జెల్లీలు, తేనె, కొన్ని ఊరగాయలు, బేక్డ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. మనం ఏదైనా అడిగితే ఎంతో ఓపిగ్గా చిన్న చిన్న స్పూన్లతో రుచి చూపిస్తున్నారు కూడా. ఆరెంజ్ మార్మలేడ్ కొన్నాను వాళ్ళ దగ్గర. ఇంకా అక్కడ తప్పితే ఆ సంత మొత్తానికి ఎక్కడా కూర్చునే స్థలం లేదు. చచ్చినట్టు నిలబడవలసిందే. అక్కడి నుంచి పక్కకి తిరిగి చూస్తే ఒక పెద్ద క్యూ కనపడింది. ఆ క్యూ లైన్ తాలూకు తల దగ్గరికి వెళ్ళి చూస్తే కొందరు వియత్నామీస్ అమ్మాయిలు బళ్ళ మీద స్టవ్లు పెట్టుకుని ఇడ్లీ పాత్రల లాంటి వాటిలో ఏవో వండుతున్నారు. తెల్లటి జేబు రుమాలంత సైజులో బియ్యపిండి పేపర్ పరిచి మధ్యలో క్యారెట్, క్యాబేజీ వగైరాలతో చేసిన కూర పెట్టి పూతరేకుల్లాగా మడిచి ఆవిరి మీద వండుతున్నారు. వాటిని ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్ అంటారట. మన దేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో మోమోలని ఇలాగే చేస్తారు. ఎలా తీసిన వాయ అలా అయిపోతుంది. వాళ్ళ మగవాళ్ళు ఆ ఆవిరి మీద ఉడికే చక్కటి ఉదయపు అల్పాహారం మీద జింజర్ సాస్ వేసి క్యూలో నిలబడ్డ జనాలకి అందిస్తున్నారు. ఇంటికెళ్ళాక మా అమ్మాయి చెప్పింది, ఆ సంతకెళ్ళే వాళ్ళల్లో సగం మంది అవి తినడానికే వెళ్తారట. చూశాక మరి తప్పదు కదా, మే ఇద్దరం కూడా వాళ్ళల్లానే క్యూలో నిలబడి చెరో ప్లేటు కొనుక్కు తిని అప్పుడు కూరలు కొనడం మొదలెట్టాం. ఎక్కడైనా సంతలో జరిగే బేరాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అమ్మేవాడు ఒక ధర అనుకుని అమ్ముతూ ఉంటాడు. కావలసిన వాడు తన దగ్గరున్న డబ్బుల్ని బట్టి, అవసరాలని బట్టి కొంటాడు. పెద్దగా బేరసారాలు ఉండవు. అమ్మేవాడికి అంత తీరుబడి ఉండదు. నిజం చెప్పాలంటే మంచి బేరాల టైంలో తలెత్తి పైకి చూడడం కూడా కుదరదు. త్వరగా సరుకు ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. కస్టమర్ సెల్లర్ సంబంధాలు ఏమీ ఉండవు. మిగతా వ్యాపారాల్లో అయితే అర్థం లేని చిరునవ్వులు, మే ఐ హెల్ప్లు, ప్లీజ్ విజిట్ అగైన్లు ఉండి కొనుగోలుదారుణ్ణి మాయలో పడేసే ప్రయత్నాలు జరుగుతాయి. సండే మార్కెట్లో కూరలు అమ్మడానికి వచ్చే రైతులు పెద్ద వ్యాన్లో కూరలేసుకుని భార్య పిల్లలతో సహా వస్తారు. వ్యాను నడిపిన తండ్రి నిద్రపోతూ ఉంటాడు. అతడు చెయ్యగల కష్టానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏ గుడ్డు లేనిది ఇంటి ఇల్లాళ్లకే. అతని భార్య ఓ పక్క కూరలు చిన్న గుట్టలుగా విడగొడుతూ పిల్లల్ని చూసుకుంటూ అప్పుడప్పుడు మొగుణ్ణి తిడుతూ బేరాలు సాగిస్తూ ఉంటుంది. అక్కడ విడాకుల జోలికి పోని దంపతులకి
ఇద్దరు లేక ఒక్కరు కాకుండా 4-5 పిల్లలుంటారు. మరి వాళ్ళని కనిపెట్టి ఉండాల్సింది అమ్మే కదా. ఆ ఒక్క విషయంలో ఇండియాకి అమెరికాకి పెద్ద తేడా కనిపించలేదు. ఎక్కడున్నా పేదరికం పేదరికమే, రైతు రైతే, భార్య భార్యే. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు సికింద్రాబాద్ మోండాలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మోండా మార్కెట్లో మంచి మంచి కూరలు ఉంటాయి, కానీ వాటితో పాటు మనం సాధారణంగా వినని తెలుగు భాష కూడా వినపడుతుంది. అక్కడుండే సేల్స్ గర్ల్స్ ఎవ్వరూ ఊరికే నవ్వరు. మనం నవ్వితే దవడలు ఊడగొడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వేసంకాలంలో ఊరగాయ కాయ కోసమని ఆదివారం పొద్దున్న 7 గంటలకల్లా అక్కడికి వెళ్ళాను. ఒక ఆవిడ 4-5 మామిడికాయల గుట్టల వెనకాల చిన్న స్టూల్ మీద కూర్చుని స్థిమితంగా టీ తాగుతోంది. ఇంతట్లోకి వాళ్ళ ఆయన కాబోలు నిద్ర ముఖంతో వచ్చి డబ్బుల విషయం కాబోలు మాట్లాడుతూ నోరు జారాడు. ఇంక ఈవిడ భద్రకాళి అవతారం దాల్చి వాడక్కడే కళ్ళు తిరిగి పడిపోయేలాగా దండకం మొదలుపెట్టింది. చీపురు అందుబాటులో లేకపోబట్టి బతికిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో ఒక బక్కపల్చటి ప్రాణి చిన్న సంచితో వచ్చి అక్కడున్న ఒక కాయను చూపించి, "ఈ కాయలు ఎలాగమ్మా?" అని అడిగాడు. ఆవిడ 100-300 అని చెప్పింది. "చిన్న 100 పెద్ద 100 అని అడిగాడు. "ఇంకా ఏ కాలంలో ఉన్నావయ్యా, 100 అంటే 100 అంది. అతను చాలాసేపు ఆలోచించి, 100-200కి ఇస్తావా అని అడిగాడు. "ఎన్ని కావాలి?" అందావిడ. "బేరం కుదిరితే 25 అన్నాడు. "వెళ్ళవయ్యా వెళ్ళు, పెద్ద బేరగాడు వచ్చాడు బోణీ చేయడానికి, కొనే మొహమే" అని అరిచేటప్పటికి అదిరిపోయి సిగ్గుపడి పారిపోయాడు. ఏ దేశంలోనైనా జీవితం చూడాలంటే ఎటువంటి మర్యాదలు భేషజాలు నటించక్కర్లేని నికార్సైన సమాజాన్ని చూడాలి. మరి మన సంతల్లో మనకి స్థానికంగా పండే వంకాయలు, దోసకాయలు, సొరకాయలు, బీరకాయలు దొరుకుతాయి. ఇప్పుడంటే కొన్ని ఇంగ్లీష్ కూరలు అంటే టమాటాలు, సిమ్లా మిర్చి, క్యాబేజీ లాంటివి కూడా పండిస్తున్నారు కాబట్టి అవి కూడా దొరుకుతున్నాయి. కానీ బాగా స్టైల్ కూరలు అంటే నాన్ లోకల్ కూరలు దొరకవు. వాటి కోసం రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాల్సిందే. అలాగే అక్కడ కూడా సామాన్యులు తినే టమాటాలు, క్యాప్సికమ్, బ్రోకలీలు విరివిగా కనిపించాయి, కానీ మనం తినే బీరకాయలు, దొండకాయలు కనిపించలేదు. అవి కావాలంటే పటేల్ బ్రదర్స్కు వెళ్ళాల్సిందే. రకరకాల టమాటాలు రకానికో చిన్న బుట్ట చొప్పున 5-6 బుట్టలు కొన్నాం. ఇంకా ఏవి కనబడితే అవి కొని కష్టపడి అన్నిటినీ 2 విడతలుగా కారు దగ్గరికి చేర్చాం. ఇద్దరం ఎవరెస్ట్ పర్వతం ఎక్కి దిగిన వీరుల్లాగా ఫీల్ అయిపోతూ ఎంతో సంతోషంగా వాటిని మోసుకొచ్చి ఫ్రిడ్జ్ దగ్గర నేల మీద గుమ్మరించేశాం. అక్కడే ఒక స్టూల్ వేసుకుని కూర్చుని వాటిని విడగొడుతున్నాను. ఇంతలోకి వీధి బెల్లు మోగింది. ఎవరా అని చూస్తే 4 చేతులతో 4 పెద్ద పెద్ద సంచుల కూరలతో ఎదురింటి ప్రొఫెసర్ గారు, ఆయన సతీమణి. వాళ్ళు కష్టపడి పండించిన కూరలన్నిటినీ ఉడతలు తినేస్తున్నాయని మొత్తం కోసేశారట. మా ఇంట్లో చుట్టాలున్నారు కదా అని చెప్పి తీసుకుని వచ్చారట. ఒక్కోసారి ముహూర్తాలు ఇలాగే కుదురుతాయి. అదండి ఆదివారం సంత సంగతి. ఇక్కడితో ఆదివారం సంత అనే అంకం సమాప్తం. కొండా కోన సెలయేళ్ళు అనే అంకంలో కలుసుకుందుకు సిద్ధంగా ఉండండి. ఈలోపు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.